ముందుకెళ్తారు కదా, అంతేనా? తర్వాత 22 years ఏజ్ వచ్చే టైంకి అంటే 2020 సంథింగ్ 2025 2020 ఇయర్స్ వచ్చే టైంకి మెయింటైన్ చేయాలి. కాబట్టి మేనేజ్ చేయడానికి ఇవన్నీ అవసరం అవుతాయి. గోల్డ్ అవసరం, ఇంకా మనీ అవసరం అవుతుంది, ఈ ఎడ్యుకేషన్ అవసరం అవుతుంది. వీళ్ళు ఇంకొక 10 years తర్వాత 15 years తర్వాత నీటిలో సీట్ రావాలంటే ఈ స్కూల్స్ లో నేర్పించాలి, ఈ స్కూల్ వద్దు అనే ఒక విషయం తోటి ముందుకు వెళ్తారు. అవునా కదా? మనుషులుగా ఉన్న మనమే ఒక 20 years 30 years 100 years లైఫ్ టైం లో 25 years పిల్లల భవిష్యత్తుకి ఒక విషయం తోటి ముందుకు వెళ్తున్నాం కదా. అదే విధంగా ప్రభు కూడా మన యొక్క విషయం ఆది కాండం నుంచి ఇప్పటి వరకు ప్రకటన గ్రంథం ఎండింగ్ లో మనం ఉన్నాం. ఇప్పటి వరకు దేవుని యొక్క విజన్ పీరియడ్ ఎంత అంటే 6000 years, 6000 సంవత్సరాలు. ఆదాం దగ్గర నుంచి ఇప్పటి వరకు 2026 వరకు రికార్డెడ్ హిస్టరీ. ఎంత రికార్డెడ్ హిస్టరీ ఉంది అని అంటే 6000 years. ఈ 6000 years యొక్క విజన్ లో దేవుడు ఆయా జనరేషన్స్ లో ఆయా భక్తుల ద్వారా తను చేయాలనుకున్నది ప్రకటన గ్రంథంకి అవసరమైన దాన్ని చేసుకుంటూ వస్తుంది. అది మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేశాం. అందులో భాగంగా జస్ట్ రిమైండ్ చేస్తూ వెళ్తాను. ఆది కాండంలో ఆదాముని ఎందుకు చేశాడు అనే దాంట్లో భాగంగా మనం ఆది కాండం 128 మనం చూసాం. రెఫరెన్స్ చదువుదాం ఫాస్ట్ గా. దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి, సముద్రం చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రారంభి జీవితం లేదని దేవుడు వారితో చెప్పారు. ఇది జరిగిండేది అప్రాక్సిమేట్ గా మనిషి హిస్టరీ అంతా కూడా ప్రపంచ పటంలో మిడిల్ ఈస్ట్ నుంచి స్టార్ట్ అయింది. అంటే మిడిల్ ఈస్ట్, ఎగ్జాక్ట్ గా మిడిల్ ఈస్ట్ ఎక్కడ వస్తుంది అని మనం చూసినప్పుడు ఇజ్రాయిల్, దాని పక్కనే ఉంటే ఇరాన్, దాని పక్కన ఉన్న ఇరాక్, ఇటుపక్క సౌదీ అరేబియా, ఈ దేశాలు సెంటర్ పాయింట్ లో అక్కడి నుంచి వస్తుంది. అంటే ప్రభు ఆదాము సృష్టించినప్పుడు ఆది కాండంలో ఆ ఇద్దరిలో ఎంతమంది చూశాడు అని అంటే, మీరు ఫలించి విస్తరించి భూమి మొత్తం ట్రావెల్ అవుతూ ఎక్స్పాండ్ అవుతూ ప్రపంచంలో అన్నిటి మూలకి విస్తరించి 2026 వచ్చే టైంకి 800 కోట్ల మంది ప్రజలుగా మీరు విస్తరించాలి అని 800 కోట్ల మందిని ఆ ఆదాముడు చూశాడు. ఆ విజన్ చూసి 800 కోట్ల మంది విస్తరించి మీరు రూల్ చేయండి నా యొక్క సంతానంతో అనే విషయంతో అక్కడ మొదలు పెట్టారు. ఆ తర్వాత ఆదాయం తరం అక్కడికి ఎండ్ అయిపోయింది. అనుకోకుండా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత సర్పము మీరు కూడా దేవతలాగా అయిపోతారు, అంత మైండ్ వచ్చేస్తుంది అని చెప్పినప్పుడు వాళ్ళ పంట తినడం జరిగింది. అక్కడ మానవ జాతి పతనం అయిపోయింది. పతనం అయిపోయిన తర్వాత అంతకు ముందు వరకు ప్రభునే జీవంగా ప్రతిరోజు వారి యొక్క రోజుని గడిపే లైఫ్ స్టైల్ లో నుండి మంచి చెడుల షేర్ చేసుకొని జీవితాన్ని గడిపే లైఫ్ మొదలవుతారు. మంచి చెడుల ఫలించిన తర్వాత గుడ్ ఆర్ బ్యాడ్, ఈ రోజు చేస్తే మంచిది, ప్రార్థన చేసుకుంటే మంచిది, వేరే వాళ్ళకి హాని చేస్తే చెడ్డది చేయకూడదు, మంచి చేయాలి. అలా మంచి చెడులను బేస్ చేసుకొని మైండ్ తోటి తాను నడవడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత హేబెల్ కయీన్ వచ్చారు. వారిద్దరు కూడా దేవుడితో సమాధానం పడాలని అర్పణ తీసుకొని వచ్చారు. అర్పణ తీసుకొని వచ్చినప్పుడు దేవుడు కయీన్ అర్పణను అంగీకరించలేదు, హేబెల్ అర్పణను అంగీకరించారు. ఇక్కడ రెండు ఒక స్ట్రీమ్స్ మొదలైతే ఫర్ ఎగ్జాంపుల్ 2 నదులు డివైడ్ అయిపోయినట్టుగా మనకు అక్కడ కనిపిస్తున్నాడు. ఒకటేమో దేవుని యొక్క లైఫ్ తో కూడిన ఒక లైన్ మొదలవుతుంది, వాళ్ళ సంతానం. ఇంకొక లైన్ కయీన్ ఓన్ మైండ్ సెట్ తోటి అవి మంచిగా ఇచ్చాడు. రాసింది ఏంటంటే
పొలంలో మంచి శ్రేష్టమైనది అనుభవం తీసుకెళ్తారు, కానీ దేవుని యొక్క పద్ధతిలో అది లేదన్న. అంతే లేదు. అందుకు కోపం వచ్చేసి తమ్ముని చంపేశాడు. ఆ విధంగా పంట చరిత్ర మొదలైందన్న భూమి మీద. తర్వాత ఈనోస్ ఈనోస్ జనరేషన్ పోతే ఆదాముని జనరేషన్ అక్కడికి అయిపోయింది. ఆ టైంలో దేవుని యొక్క విజయం ఎంతవరకు అంటే వాళ్ళు దేవుడితో నడుస్తూ వాళ్ళ యొక్క సంతానాన్ని విస్తరిస్తూ వెళ్ళాలి అని దేవుని యొక్క విజయం. ఆ తర్వాత ఎనోస్ టైంకి వచ్చేసరికి మనుషులందరూ విస్తరిస్తూ వెళ్తూ ఉన్నారు. ఎక్కడెక్కడైతే నదులు ఉన్నాయో అక్కడ ఉంటూ వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగుతూ, కొందరు వేటాడి మాంసం తెచ్చుకొని ఆహారం తింటున్నారు, ఇంకొంతమంది వ్యవసాయం చేస్తూ ఆహారాన్ని సిద్ధపరచుకుంటూ వాళ్ళు వాళ్ళ కుటుంబాలు డెవలప్ అవుతూ వెళ్తూ ఉన్నాయి. అలా చుట్టుపక్కల ఉండే రాజ్యాలన్నీ డెవలప్ అవుతూ ఆ వ్యక్తి పేరే అక్కడ ఒక ఊరుగా, ఒక నగరంగా అభివృద్ధి చెందడం మొదలైంది. ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం కొన్ని విలేజెస్ పేర్లు వీరపు నాయనపల్లి, అలా ఒక వ్యక్తి పేరుతో ఉంటాయి. అంటే ఒక 200-300 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఆ ప్లేస్ లో ఫస్ట్ అతను వచ్చి నివసించడం మొదలైంది. అలా ఎక్స్పాండ్ అవుతూ నగరాలు వెలిసాయి. వెలిసిన తర్వాత యూనివర్స్ టైప్ వచ్చేసరికి ప్రతి ఒక్కరూ కూడా ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ జాతికి ఒక దేవుడిని తయారు చేసుకోవడం మొదలు పెట్టారు. మన సొంత మైండ్ సెట్ తోటి దేవుడు అంటే ఇది ఈ ఆకారంలో ఉంటాడు, మన పంటల్ని కాపాడే దేవుడు ఇతనే, మన సంతానాన్ని వృద్ధి చేసే దేవుడు ఇతనే, పిల్లలు పుడితే ఒక సరిపోకుండా అప్పుడు ఇప్పుడంటే ఇద్దరు పుడితే ఇద్దరు బ్రతుకుతూ ఉన్నారు. కానీ ఒక 300-400 సంవత్సరాలకి కిందికి వెళ్తే మీ చిన్నప్పుడు గమనిస్తే 12 మంది పుట్టేవారు, ఇద్దరు చనిపోయేవారు. విన్నారా? మీ చిన్నప్పుడు లేదా 7 మంది పుట్టేవారు, ఓ ఇద్దరు. అలా ఉండేది. పిల్లలు ఎక్కువగా చనిపోకుండా ఉండే దానికోసం ఒక దేవత శాసిస్తుంది అని ఒక దేవత చేసుకోవడం మొదలు. అలా రకరకాల దేవతలు అందరూ వచ్చేసారు. వచ్చి వాళ్ళు అనుసరిస్తూ కొన్ని పద్ధతులు పెట్టుకొని, కొన్ని ఆచారాలు పెట్టుకొని, నెలకు ఒక పండుగ అలా చేసుకుంటూ ముందుకెళ్తూ సంతోషకరమైన జీవితాన్ని జీవించగలుగుతాం అని మనుషులు ప్రయత్నిస్తూ వచ్చారు. ఆ టైంలో మనిషి తన సొంత శక్తి ద్వారా ప్రశాంతమైన జీవితాన్ని జీవించలేడు. దేవుని యొక్క మీద ఆధారపడుతూ దేవుని యొక్క జీవాన్ని ప్రతిరోజు పొందుకొని ముందుకెళ్ళడం వల్లనే మనిషి తన జీవితాన్ని ప్రశాంతంగా జీవించగలుగుతాడు. నా శక్తి వల్ల కాదు ప్రభువా, నువ్వే నా జీవితంలో ప్రతిరోజు ఇన్వాల్వ్ అయి నాకు నడిపించు అని గట్టిగా అరుస్తూ ప్రార్థన చేయడం మొదలైంది. అది ఈరోజు టైంలో ప్రార్థన. అది మనకు 14 మనం చూస్తాం. ప్రభునామమున ప్రార్థన చేయడం మొదలైంది అనేది లాస్ట్ వీక్ చదివేసాం. కాబట్టి అక్కడ అంటే ఎనోస్ టైంలో ఆ తరంలో దేవుని యొక్క విజన్ లో భాగంగా ఏం చేయాలంటారంటే ప్రభు నామంలో ప్రార్థన చేస్తూ శ్రమల్లో దేవుడిని పిలుస్తూ ప్రతిరోజు దేవుని యొక్క జీవాన్ని పొందుకొని దేవుడిని ప్రార్థన చేస్తూ మొదలయ్యే లాభన చేయాలి అని అనుకున్న తర్వాత నెక్స్ట్ అలాగే ముందుకు వెళ్తూ సంవత్సరాలు గడుస్తూ ఉన్నారు, విస్తరిస్తూ ఉన్నారు. చుట్టుపక్కల దేశాలన్నీ ఫామ్ అవుతున్నాయి కనుక ఆ టైంలో ఇరాక్ దగ్గర మెసొపొతేమియా అనే ప్రాంతంలో అక్కడే ఫస్ట్ సివిలైజేషన్ నాగరికత అనేది మొదలైనట్టుగా మనకి హిస్టారీ చెప్తారు. ఆదికాండం 11-14 దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఒక నాయకుడు, ఒక మంచి పరాక్రమం గల శూరుడు, ఒక వ్యక్తి, ఒక లీడర్ అక్కడ డెవలప్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఆదికాండం 11-14 రిపోర్ట్ చేసుకోండి. లాస్ట్ వీక్ మనం చూసాం. అన్న చెప్పినట్టుగా అక్కడ నిమ్రోదు అనే వ్యక్తి అక్కడ కనిపిస్తున్నాడు. అతను ఏమన్నాడంటే అంతా ఎక్కడెక్కడో స్కాటర్ అయిపోవద్దు, మనం అందరం ఇటుకలు తయారు చేసేది, ఇల్లు కట్టుకోవడం అంతా నేర్చుకున్నాం. మనం చెట్టు కూరలోన అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అడవుల్లో మృగాలు వచ్చి మనల్ని మన పిల్లల్ని దాడి చేసే ప్రమాదం నుంచి మనం కాపాడుకోవచ్చు. మనం ఏం చేస్తామంటే ఒక పెద్ద కవర్ని బిల్డ్ చేసుకొని మనందరం ఇక్కడే ఉంటాం. భూమి అంతా ఎక్స్పాండ్ అవ్వడం వద్దు అని చెప్పడం జరిగింది. వాళ్ళకి ఆ టైంలో ఎవరు అంటే నిమ్రోదు, అతని భార్య హస్తాలు అవుతుంది. వాళ్ళిద్దరికి కలిగిన సంతానం తమ్ముడి. ఈ పేర్లు మనకి నెక్స్ట్ గ్రంథము కనిపిస్తూ
వీళ్ళే తర్వాత రోజుల్లో దేవుళ్ళు దేవతలుగా విగ్రహాలు పూజించడం మొదలైంది. ఎందుకు వాళ్ళ నుంచే వచ్చాయి ఈ అంత విగ్రహాలు? అన్ని దేశాలు, ప్రపంచంలో ప్రజెంట్ 195 దేశాలు ఉన్నాయి. అన్ని దేశాల్లో దాదాపు ఆల్మోస్ట్ విగ్రహారాధన జరిగిన సందర్భాలు హిస్టరీలో ఉన్నాయి. ఆ దేవుళ్ళు దేవతలు ఇదే విధంగానే ఉంటాయి, ఈ మోడల్లోనే ఉంటాయి. ఒక తండ్రి, భార్య, కొడుకు. మీరు చూసుకుంటే చాలా సంస్కృతిలో వేరే. అలా అప్పుడు ప్రభు డైరెక్ట్ గా అక్కడ ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది? దేవుడికి ఎగ్జాక్ట్ వ్యతిరేకమైన ఆయన విషయంలో వ్యతిరేకమైన పని మనుషులు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? విస్తరించరు. దేవుడి యొక్క ప్లాన్ ఏంటిది? సడన్ గా దగ్గరికి వచ్చే టైంకి భూమి మొత్తం విస్తరించి ఆయన రూల్ చేయాలని అనుకుంటున్నారు. ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉంది కాబట్టి దాన్ని చదవడానికి ప్రభు ఏం చేశారంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ వచ్చేసారు. వీళ్ళంతా రాత్రి పడుకున్నారు. పొద్దున్న వేసేసరికి ఊర్లో ఉండే వాళ్ళు ఈ పక్కన ఇంటి వాళ్ళు ఒక భాష మాట్లాడుతున్నారు, ఆ పక్క వాళ్ళు వేరే భాష మాట్లాడుతున్నారు, ఇంకొక ఇంటి వాళ్ళు ఇంకో భాష మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇటు కడిగితే ఇంకోటి ఏదో ఇస్తున్నాడు, ఆ బిల్డింగ్ కట్టాలి అని అంటే అప్పుడు గొడవలు మొదలైనవి. నేను ఒకటి నువ్వు ఇస్తున్నావు అని. ఎప్పుడన్నా మీరు తెలుసుకుంటే వాళ్ళ దగ్గర మాట్లాడారా? చెవుడున్న వాళ్ళ దగ్గర ఎప్పుడన్నా మాట్లాడారా? మీరు 5 నిమిషాలు మాట్లాడారు, మీకు కోపం వస్తుంది కదా. ఎగ్జాక్ట్ అదే సిచ్యుయేషన్ అక్కడ జరిగిందన్న. ఎగ్జాక్ట్ అదే సిచ్యుయేషన్ అక్కడ జరిగి ఒక్కొక్క భాష మాట్లాడే వాళ్ళందరూ విస్తరించడం మొదలు పెట్టారు. అక్కడి నుంచి ఇరాన్ భాష మాట్లాడే వాళ్ళు కొంచెం పైకి వెళ్ళారు. హీబ్రూ భాష మాట్లాడే వాళ్ళు ఇజ్రాయెల్ దేశం కిందకి వచ్చారు. అక్కడి నుంచి ఆఫ్ఘాన్ భాష మాట్లాడే వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వచ్చారు. అక్కడి నుంచి సాంస్క్రిట్ మాట్లాడే వాళ్ళు హిమాలయాల దగ్గరికి వచ్చేసారు. అక్కడి నుంచి తమిళ్ మాట్లాడే వాళ్ళు ఇంకొక కిందికి వచ్చారు. రాజస్థాన్ మాట్లాడే వాళ్ళు ఇంకా కింది, తమిళ్ మాట్లాడే వాళ్ళు, తెలుగు మాట్లాడే వాళ్ళు ఇంకా కింది. అలా మనుషులు విస్తరించుకుంటూ చైనీస్ మాట్లాడే వాళ్ళు, మంగోల్ మాట్లాడే వాళ్ళు, కొరియా మాట్లాడే వాళ్ళు, లాస్ట్ జపాన్ భాష మాట్లాడే వాళ్ళు జపాన్ వరకు పోయారు. ఇదంతా భూమి అంతా కూడా ఒక్కటిగా ఉండేది. ఆది కాలంలో ఇంకొక సంఘటన జరిగింది. భూమి ఏమైందనంటే డివైడ్ అయిపోయింది. డివైడ్ అయిపోయి ఆయా దేశాలుగా ముక్కలుగా మనకి అక్కడ కనిపిస్తున్నాయి. పెలేగు, ఆ టైంలో ఒక వ్యక్తి ఉండేడు, అతని పేరు పెలేగు అని పెట్టారు. పెలేగు అంటే భూమి కంపించి డివైడ్ అయింది అని మీనింగ్. ఆ విధంగా డిఫరెంట్ దేశాలు మొదలవుతూ వస్తూ ఉన్నాయి. ఒక్కొక్క దేశం ఒక్కొక్క సంస్కృతి, ఒక్కొక్క దేవుడు దేవతల్ని చేసుకుంటూ, ఒక్కొక్క జాతి వాళ్ళు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అటువంటి టైంలో ప్రభు ఆకాశం నుంచి చూస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంకి సిద్ధమయ్యే ఒక గుంపుని, మన రాజ్యాన్ని తయారు చేసుకునే మనుషులకు మూల పురుషుడు ఎక్కడున్నాడు అని చూస్తూ ఉన్నప్పుడు దేవునికి అబ్రహాం కనిపించింది. అబ్రహాం కూడా ఇరాన్ దేశంలో నుంచి ఊరు అనే ప్రాంతం నుంచి వచ్చాడు. అది ఇరాన్ దేశంలో ఓకే. ఊరు అనే ప్రాంతంలో నిజమైన దేవుడు ఎవరు, ఇంతమంది ఉన్నారు కదా, నిజమైన దేవుడు ఎవరు అని అన్వేషించడం మొదలు పెట్టినప్పుడు ప్రభు ఆయన ప్రత్యక్షపరుచుకుని మాట్లాడడం మొదలు పెట్టాడు. మాట్లాడడం వచ్చే టైంకి ప్రభు యొక్క విజన్ ఏంటంటే, ఇంతకంటే ముందు హానోకు ఉంటాడు. హానోకు తరం వచ్చినప్పుడు దేవుని యొక్క విజన్ ఏమి వ్యక్తపరుచుకున్నాడు అంటే, మన విజన్ లో భాగంగా విజన్ రీచ్ అయ్యే భాగంలో దేవుడితో మనిషి ఫెలోషిప్ చేస్తాడు, చేసే అవకాశం ఉంది. ప్రతిరోజు హెవెన్ లో ఉండే దేవుని యొక్క ఆత్మ యొక్క సహాయంతో మనిషి లోపల కూడా ఏముంది, ఆత్మ అనేది ఉంది. సో గాడ్ ఈజ్ స్పిరిట్, మనిషి కూడా స్పిరిట్. సో ప్రతిరోజు దేవుడు మనిషితోటి ఫెలోషిప్ చేస్తాడు. అలా దేవుడితో ఫెలోషిప్ చేద్దాం అనే వ్యక్తి ఎవరున్నారని చూశాడు, హానోకు అనిపించాడు. అప్పుడు దేవుడు హానోకు తోటి మాట్లాడుతూ, ఈ విధంగా నేను మనుషులతోటి ఫ్రెండ్షిప్ చేయడానికి, ఫెలోషిప్ చేయడానికి, ఆయన మనిషితో కలిసి ప్రతిరోజు నడవడానికి నేను రెడీగా ఉన్నాను అని వ్యక్తపరుచుకున్నాడు. అలా వ్యక్తపరుచుకుంటూ ప్రకటన గ్రంథం 6000 సంవత్సరాల తర్వాత ఏం చేయబోతున్నానో కూడా
అప్పటి వరకు ఉన్న ప్రపంచానికి దేవుడు చూపించాలనుకున్నాడు. ఏం చూపించాడు? ఆనందంతోటి శరీరంతో ఉండగానే ర్యాప్చర్ అయిపోయి దేవుని దగ్గరికి 6000 సంవత్సరాల తర్వాత నేను చేయబోతున్నాను అని నిరూపించాలి అనేది అక్కడ ఆనోకు జనరేషన్ లో ఆనోకు యొక్క పని ఏంటిది అని అంటే జస్ట్ అది ఒకటే, కరపత్రికలు ఇవ్వడం కాదు, ఆ టైం పరపతిలు ఇవ్వడం కాదు, చర్చ్ బిల్డింగ్ కట్టడం కాదు, చర్చ్ ప్రాక్టీస్ ఎక్స్పాండ్ చేయడం కాదు. ఆ జనరేషన్ లో మనం ఈ జనరేషన్ లో ఉన్నాం కాబట్టి ఈ జనరేషన్ లో మనం ఏం చేయాలి? ఆ జనరేషన్ లో ప్రభు యొక్క విజయం అంతవరకే. ఆ తర్వాత అబ్రహాం దగ్గరికి వచ్చేసరికి 15 దగ్గరికి వచ్చేసరికి ఆ 3 పనులు కూడా చేస్తూ వచ్చాడు అన్నాడు. ఫస్ట్ ఏంటిది? ఈనోస్ టైంలో దేవుడితో సమాధానం పడడానికి బలి అర్పించడం అనేది దేవుడితో సమాధానం పడే పద్ధతిగా మనకు కనిపిస్తుంది. అబ్రహాం ఏం చేశాడు? బలి అర్పించాడు. తర్వాత ఆనోక్ టైంలో ఉన్నట్టుగా నెక్స్ట్ అప్డేషన్ ఏం చేశాడు? ఫెలోషిప్ చేస్తాడు, రోజు ఫ్రెండ్షిప్ చేస్తాడు అనేది ప్రపంచానికి తెలియజేశాడు. అబ్రహాం టైంలో వచ్చేసరికి అబ్రహాం ఏం చేశాడు? తన ముందుండే తరంలో ఏదైతే దేవుడు వ్యక్తపరుచుకుంటూ వచ్చాడో దాన్ని చేసుకుంటూ అదే తరంలో దేవుని యొక్క విజయాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. అంటే దేవుడు ఒక పక్క ప్రణాళికతోటి మనుషుల్ని ముందుకు నడిపిస్తూ వచ్చాడు అన్నమాట. అబ్రహాం బలి అర్పించాడు, అంటే దేవుడితో సమాధాన పడుతూ వచ్చాడు. తర్వాత ఆనోకు ఉన్నట్టుగా దేవుడితో ప్రతిరోజు ఫెలోషిప్ చేస్తూ వచ్చాడు. ఓకే ఫెలోషిప్ చేస్తూ వచ్చాడు. తర్వాత అబ్రహాం కంటే ముందు నోవాహు తరంలో దేవుడు ఏం చేశాడంటే ఆ రెండు చేస్తూ దేవుడు ఒక పని ఈ భూమి మీద చేయాలనుకుంటున్న దాన్ని మనిషితో చేయిస్తాడు అనే దాన్ని ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాడు. అందుకే నోవాహుకు ఒక అసైన్మెంట్ ఇచ్చాడు. నువ్వేం చేయాలంటే ఓడను తయారు చేసుకోవాలి. నీ లైఫ్ టైం మొత్తం నీ జనరేషన్ లో నువ్వు చేసే పని ఏంటిది? ఓన్లీ వన్, ఓడను తయారు చేసుకో. మిగతా వాళ్ళందరినీ నేను డిస్ట్రాక్ట్ అయిపోతున్నాను. నువ్వు కుటుంబం దాంట్లోకి వెళ్ళండి. నీ కుటుంబాన్ని కూడా ఆ విధంగా ఎడ్యుకేట్ చేస్తావు. ఆ విజయం మీరు పనిచేయండి. ఆ వర్క్ చేశాడు. సో ఇప్పుడు అబ్రహాం దగ్గరికి వచ్చేసరికి తనకంటే ముందు జనరేషన్ లో ఉన్న వాళ్ళ దాన్ని కొనసాగిస్తూ ముందుకెళ్తూ వచ్చాడు. అబ్రహాం టైంకి వచ్చేసరికి దేవుడు తన యొక్క విజన్ ని ఇంకొంచెం అడ్వాన్స్ చేశాడు. విజన్ రీచ్ అయ్యే దాంట్లో అడ్వాన్స్మెంట్ వర్క్ చేశాడు. ఏం చేశాడంటే నీ ద్వారా నేనేం చేయబోతున్నానంటే సముద్రపు రేణుల వలె ఈ భూమి మీద ప్రతి నేషన్ నీ ద్వారా వస్తుంది. నీ పుట్టబోయే సంతానం నుంచి అది వస్తుంది అనే దాన్ని అక్కడ ఎక్స్ప్రెస్ చేసింది. అంతేనా? అబ్రహాం టైంలో అంతేనా జరిగింది? కీ పాయింట్స్ మనం చూసుకుంటేనా? అబ్రహాం జనరేషన్ లో వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత ఎవరైతే దేవుని యొక్క విజన్ లో అనుకూలంగా సంతానం పుట్టక ముందే ఒక సంతానం వచ్చేసింది, ఆ సంతానానికి ఈ సంతానానికి వైరం మొదలైంది. ఇది ఎప్పుడు మొదలైంది అంటే ఆది కాండం ఎండింగ్ వచ్చే టైంకి ఇక్కడికి వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు అయ్యాయంటే ఆదాం దగ్గర నుంచి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ 1000 సంవత్సరాలు అయిపోయాయి. 1000 సంవత్సరాలు అంటే ఇప్పటి నుంచి వెనక్కి చూసుకుంటే 5000 సంవత్సరాలు ఉంది. ఆదాం దగ్గర నుంచి చూసుకుంటే 1000 సంవత్సరాలు, 5000 ప్లస్ 1 సంవత్సరం 6000 సంవత్సరాలు. అంటే 5000 సంవత్సరాల ముందు మొదలైన యుద్ధం, అన్నదమ్ముల మధ్య యుద్ధము ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఇజ్రాయేల్ ఇరాన్ అలా కొనసాగుతున్న టైంకి నెక్స్ట్ దేవుడు ఏం చేయాలంటున్నాడంటే ఇస్సాకు, ఆ తర్వాత యాకోబు, ఇలా వీళ్ళు ఒక లైన్, దేవుని యొక్క లైన్ లో ఉండే జనరేషన్స్ వస్తూ ఉన్న టైంలో ప్యారల్ గా యాంటీగా ఇంకొక లైన్ కూడా సాతాను తన యొక్క సిస్టమ్ ని బిల్డ్ చేసుకుంటూ తన యొక్క రాజ్యాన్ని నిర్మించుకుంటూ రాజుని నిర్మించుకుంటూ వచ్చాడు. ఇజ్రాయెల్ చుట్టుపక్కల అంతా నిర్మించుకుంటూ వచ్చాడు.
స్పష్టంగా మీరు వాచ్ చేస్తే కూడా మీకు అర్థం ఈరోజు పెట్రోల్ సరిగ్గా దొరకట్లేదు, మనం గ్యాస్ సరిగ్గా దొరకలేదు. దానికి యాదికాండంలో మొదలైన యుద్ధానికి తీసుకున్నాడు. ఓకే రైట్. ఆ తర్వాత మనం చూసుకుంటే యాకోబు ఆదికాండం 40 దగ్గరికి వచ్చేద్దాం. ఆదికాండం 40. ఓకే ప్రజలందరూ మీకు వేరేది సింహాసన విషయంలో మార్పు లేని రికార్డు ఆ టైంలో ప్రపంచాన్ని అంతా చేస్తున్న సూపర్ పవర్ ఇప్పుడు అమెరికా ఎలా సూపర్ పవర్ గా ఉందో టైంలో సూపర్ పవర్ ఏది అంటే ఈజిప్ట్. మెసొపొతేమియా బాబేలు నుంచి దేవుడు భాషలను చేసిన తర్వాత నెక్స్ట్ నైల్ నది దగ్గరికి నైల్ నది దగ్గర నైల్ నది సివిలైజేషన్ మొదలైంది నాగరికత. అక్కడ డెవలప్ అయింది ఈజిప్ట్. వాళ్ళు రూలింగ్ చాలా అడ్వాన్స్ మెథడ్స్ తో వార్ కానీ యుద్ధం చేసేవి యుద్ధ పరికరాలు అన్ని సుపీరియర్ అన్ని మెయింటైన్ చేసేవాళ్ళు ఆ టైంలో. కాబట్టి ఈజిప్ట్ సూపర్ పవర్ గా ఉండేది. మిగతా అన్ని దేశాలు ఆ చెప్పిన మాట నేను ఫుడ్ ఆ ఈజిప్ట్ లోనే ఎక్కువగా దొరికింది. టెక్నిక్స్ అన్ని టెక్నాలజీ, ఎడ్యుకేషన్, సంస్కృతి, కల్చర్, అన్ని ఎంటర్టైన్మెంట్ అన్ని కూడా ఈజిప్ట్ సుపీరియర్ గా ఉండేది. ఆ టైంలో ఆ విధంగా ఆ టైంలో ఫారో ఏమంటారు, ఫారో చాలా అంత విగ్రహాలతో ఉండేది. మీకు ఈజిప్ట్ కనిపిస్తాయి. ఫారో దేవతగా ఆరాధించలేదు, నీళ్ళని ఆరాధించలేదు. 10 తీర్పులు ఉన్నాయో దేవుడు 10 తీర్పులు ఏవైతే ఇచ్చాడో ఆ 10 తీర్పులు కూడా ఒక్కొక్క తీర్పు దేవతతో ఇచ్చినాడు. అంటే దేవుడు దేవతలు మీరు అనుకుంటున్నారు కదా, అది కాదు. నేనున్నాను, మీరు రాజు రాజ్యాన్ని పరిపాలన రూల్ చేస్తున్నది నేను అని దేవుడు ఎక్స్ప్రెస్ చేసుకోవడం కోసం అక్కడ యోసేఫ్ ని దేవుడు ఎన్నుకున్నాడు. ఫారో ఏమంటాడంటే ఇదంతా ఈ ప్రపంచం అంతా రూల్ చేస్తున్నది నేనే, కానీ దాని యొక్క జీనియస్నెస్ కనిపిస్తున్నది యోసేపు. అంటే ఇండైరెక్ట్ యోసేపు ని దేవుడు అని అక్కడ మనం కూడా చూస్తే సిఎంస్ పిఎంస్ రూల్ చేస్తున్నామని అనుకుంటాం, కానీ రూల్ చేసేది వాళ్ళు ఉంటారు. వాళ్ళ వెనక ఐఏఎస్ ఉంటాం, వాళ్ళు రూల్ చేస్తుంది, వాళ్ళు పాలసీస్ అన్ని ఇస్తూ ఉంటారు. యోసేపు టైంకి వచ్చేసరికి దేవుడు ఏమంటున్నాడంటే అది ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నాడు. టైంకి వచ్చే టైంకి మోసే జనరేషన్ వచ్చే టైంకి దేవుడు ఏమి ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటాడంటే మన విజయం దగ్గరగా వెళ్ళే ప్రాసెస్ లో ఈజిప్ట్ లో ఉండే ఇజ్రాయెల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో అబ్రాహాం సంతానం ఎవరైతే ఉన్నారో ఆ 30 లక్షల మందికి అప్పుడు బానిసలుగా ఉన్నారు, సొంత దేశం లేదు. వీళ్ళందరికీ ఒక దేశాన్ని నేను ఇవ్వాలి, ఆ దేశానికి కాన్స్టిట్యూషన్ నేను నా చట్టాలు ఇంప్లిమెంట్ చేయాలి, నా కోసం ఒక రాజ్యాన్ని భూమి మీద ఎస్టాబ్లిష్ చేయాలి అనే విషయం అక్కడ మొదలు. తర్వాత నెక్స్ట్ జనరేషన్ యెహోషువ టైంకి వచ్చేసరికి అక్కడ ఆల్రెడీ ఇజ్రాయెల్ కంట్రీ ఏదైతే ఇప్పుడు ఉందో అక్కడ వేరే ట్రైబ్ వాళ్ళు అక్కడ ఉన్నారు. 7 ట్రైబ్స్ అక్కడ ఉన్నాయి, 7 టైప్ ఆఫ్ కల్చర్స్ ఉన్నాయి, 7 టైప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అయితే దేవుడు వాళ్ళందరితో యుద్ధం చేసి యాక్చువల్లీ భూమి అంతా ఎవరు ఫస్ట్ దేవుడు తన సంతానంతో ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్న దాన్ని రెండో లైన్ రాజ్యాలు ఎక్స్పాండ్ అయ్యి దాన్ని ఆక్రమించుకున్నాయి. కాబట్టి ఆ ఆక్రమించుకున్న దాన్ని శత్రువు ఆక్రమించుకున్న దాన్ని రికవర్ చేయాలి అని అనుకున్నారు. రికవర్ చేయాలని దాంతో యుద్ధాలు చేపిస్తూ యుద్ధం అనే దాన్ని ఇజ్రాయెల్ ప్రజలకు అప్పుడు మొదలు పెట్టించాడు. అప్పుడు మొదలైన యుద్ధము 4000 సంవత్సరాల టైంలో యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. యుద్ధం ఆరంభించాడు. అలా తన కోసం ఒక రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాడు. ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత యెహోషువ తర్వాత ఒక దేశం అనేది ఏర్పడింది. కానీ చుట్టుపక్కల ఉండే దాన్నింటికి ఎవరున్నారు రూల్ చేయడానికి? రాజులు ఉన్నారు. కానీ ఇజ్రాయెల్ దేశానికి మాత్రం రాజు లేడు.
మరి ఎవరు నడిపిస్తున్నారు? శామ్యూయేల్ ప్రవక్తగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. దేవుడు ఏదైతే నడిపించాలనుకుంటున్నాడో ఈ రోజు దేవుడితో గడపడం, రేపు ఏం చేయాలి, ఏ పాలసీ తీసుకురావాలి, శత్రువుడు ఎట్లా అటాక్ చేయబోతున్నారు, అదంతా కూడా దేవుడు శామ్యూయేల్ ద్వారా డైరెక్షన్ ఇస్తూ దేవుడే రాజుగా ఉండి దాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ టైంలో మనుషుల యొక్క హృదయాలను తప్పుదో పట్టించి దేవుడి యొక్క అధికారానికి ఈ భూమి మీద రెండు మేజర్ కన్క్లూజన్. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చూస్తే దేవుడి యొక్క అధికారం ఉంది, దాని మీద సాతాను యొక్క తిరుగుబాటు. దేవుడు తన అధికారాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కొంతమంది మనుషుల ద్వారా పనిచేశాడు. సాతానుడు తన యొక్క దేవుడి యొక్క ప్రణాళిక మీద తిరుగుబాటుని ఇంకొంతమందిని ఎదుర్కొని వాళ్ళ ద్వారా తిరుగుబాటు చేస్తూ వచ్చాడు. అయితే ఆ టైం వచ్చే టైంకి వాళ్ళందరూ ఏమన్నారంటే వాళ్ళందరికీ రాజులు ఉన్నారు, మాకు కూడా విని వన్ కింగ్ అన్నారు. ఆ టైంలో దేవుని ఇదంతా మనం ఇప్పుడు శామ్యూయేల్ గ్రంథం దగ్గరికి వచ్చేసి ఆదికాండం జన్మం ఆదికాండం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ వెళ్ళే కొద్ది వందల సంవత్సరాలు తిరుగుతూ ఉన్నాయి. దేవుడు ఇప్పుడు నా డైరీ లాస్ట్ డేట్ చూసుకుంటే ఒక డైరీ ఉంటుంది, ప్రతిరోజు ఏమేమి చేస్తున్నారు దేవుడు ఎలా నడిపిస్తున్నాడు అని చూస్తుంటే అలా దేవుడు తన యొక్క జరుగుతున్న దాన్ని రికార్డ్ చేస్తూ వస్తే ఒక్కొక్క అధ్యాయం వెళ్ళిపోయే టైంకి 300, 400, 500 సంవత్సరాలు దాటిపోవచ్చు వచ్చాయి. శామ్యూయేల్ గ్రంథం దగ్గరికి వచ్చేసరికి అప్పుడు సమూయేలు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువు తిరుగుబాటు చేస్తున్నారు, వీళ్ళు చెప్పిన మాట వినట్లేదు అని అంటే వాళ్ళు తిరస్కరిస్తున్నారు. నిలువుగా వాళ్ళ మీద రాజుగా ఉండి నడిపించకుండా అన్నీ తిరుగుబాటు చేస్తున్నారు. అయితే వాళ్ళ చెప్పు రాజు కనుక వస్తే ఏమవుతుంది, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనిషి రాజు అయ్యి పరిపాలన చేస్తే సాతాను వాటిని డిస్ట్రాక్షన్ చేస్తే ఏమేమి ప్రమాదం ఉంటుంది ప్రజలకు అనే దాన్ని చెప్పు. వార్నింగ్ ఏంటిది, మీ శ్రేష్టమైన పంటలో రాజు తీసేసుకుంటాడు, పంట చట్టం పెట్టేస్తాడు. మీ పిల్లలు 10 మంది పిల్లల్లో బాగా బలిష్టంగా స్ట్రాంగ్ గా ఉండే బాబుని ఏం చేస్తాడు, ఆర్మీలోకి తీసుకెళ్తాడు, అలా చట్టం చేసేస్తాడు, చేసే ప్రమాదం ఉంది. ఎందుకు, మనిషికి ఫ్రీడింగ్ ఇచ్చాడు కాబట్టి ఆ ఫ్రీడింగ్ తోటి దేవుడి పరంగా రావచ్చు, లేదా తన సొంత మైండ్ తోటి ఏవో ఆలోచనలు మెరుపు లాంటి ఆలోచనలు వచ్చి ఇది దేవుడే ఇచ్చాడు అని అనుకొని తప్పుదోవలో కూడా పోయే ప్రమాదం ఉంది. ఇలా అన్ని ఉంటాయి అని చెప్పు. అయినా కూడా ఒక రాజు కావాలంటే నేను అవన్నీ ఇస్తానని చెప్పాను. ఆ తర్వాత బెన్యామీన్ వచ్చాడు. బెన్యామీన్ గోత్రంలో నుంచి సౌలు వచ్చాడు. సౌలు వచ్చిన తర్వాత తిరుగుబాటు జరిగింది. దేవుడు చెప్పినట్టుగా దేవుని డైరెక్షన్ లో సమయం పోవడం వల్ల దేవుడు నెక్స్ట్ ఇంకొక రాజు ఎన్నుకున్నాడు. అతని పేరు దావీదు. దావీదు టైంలో ఒకే ఒక్క పర్పస్ ఉంది. సౌలు టైంలో కూడా దేవుని యొక్క విజయం దాంట్లో ఒకే ఒక్క పర్పస్ ఉంది. ఏంటిది, సౌలు టైంలో దేవుని యొక్క విజయం ఏంటిది, అనే ఒక దేశం ఉంది. ఆ దేశం ఏంటిదనంటే ఇజ్రాయెల్ దేశం మీద దాడి చేసి వాళ్ళకి రాజ్యం ఉండదు, వాళ్ళందరినీ బానిసలుగా తీసుకోవాలి అంటే పక్కనుంటే శత్రువు యొక్క లక్ష్యం. దేవుని యొక్క లక్ష్యం ఏంటంటే ఆ ఫిలిస్తీన్ తోటి యుద్ధం చేసి వాళ్ళందరినీ చేసి ఇజ్రాయెల్ దేవుని యొక్క రాజ్యాన్ని సురక్షితంగా శత్రువులు లేకుండా చేసుకోవాలి అనేది. అది చేయలేదు. అది చేయనప్పుడు దేవుడు నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళాడు. నెక్స్ట్ జనరేషన్ లో దావీదు వచ్చాడు. దావీదు టైంలో చుట్టుపక్కల ఉండే దేశాలన్నింటిలో నుంచి యుద్ధం చేసి ఇజ్రాయెల్ దేశాన్ని ఒక స్టేబుల్ కంట్రీగా ఉంచాలి అనేది విషయం. ఆ తర్వాత నెక్స్ట్ ఒక మందిరం కూడా కట్టాలి అనే తరంతో అవుతున్నాడు. కానీ దేవుడు దాన్ని నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చాడు. సొలొమోన్ టైంకి ఇచ్చాడు. సొలొమోన్ టైంలో దేవుని యొక్క విజన్ ఏంటిదనంటే ఇజ్రాయెల్ కంట్రీలో ఒక మందిరం ఉండాలి. ఆ మందిరం మీద దేవుని యొక్క మహిమ ఉండాలి. ఆ మహిమను చుట్టూ ఉండాలి. ఇజ్రాయెల్ దేశంలో ప్రజలు చూడాలి, చుట్టుపక్కల ఉండే దేశంలో ఉండే ప్రజలు కూడా చూడాలి. తర్వాత దేవుని యొక్క రూలింగ్, సింహాసనం మీద దేవుని యొక్క చట్టాలతోటి 10 ఆజ్ఞలతోటి రూలింగ్ అనేది జరగాలి. అప్పుడు పీస్ వచ్చింది. దేశాలు కూడా ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళకుండా పీస్ వచ్చింది. కానీ సొలొమోన్ వృద్ధాప్యంలో అతను కూడా డిస్ట్రాక్షన్ అయిపోవడం వల్ల
పీస్ ఎక్కిపోయి అన్పీస్ మొదలైంది. అప్పుడు మొదలైన అన్పీస్ ఇప్పటి వరకు కొనసాగుతుంది. ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ దేశం పీస్ లేదు. ఎప్పుడు ఏ దేశం వచ్చి ఆటం బాంబు వేస్తుందో తెలియదు భయాందోళనలో ఉన్నాడు. ఓకే, సొలొమోను రైట్ వచ్చేసాం. ఆ తర్వాత రాజు ఒకటి రాజు రెండు రెండు ఇక్కడ వచ్చే రైట్కి దాదాపు 40 రాజులు పరిపాలించారు. దేవుడు ఏం చేసేసి వెళ్ళాడు. అందులో దేవుని యొక్క చిత్తం ప్రకారం బాగా నడిచాడు. అన్న రాజులు ఎంతమంది ఉన్నారు? 40 రాజులతో పాటు మీకు తెలిసిన రాజు ఎవరున్నారు? మీరు ఏం చెప్పినా కరెక్టే. 40 రాజుల పేర్లు కనిపిస్తాయి. అందులో ప్రసంగాల్లో కూడా చాలా సార్లు చెబుతూ ఉంటారు. గతం చెప్పినట్టుగా హిజ్కియా అనే ఒక రాజు ఉంది. అప్పటికి మొత్తం చుట్టుపక్కల ఉండే దేశాల్లో సంతానం వృద్ధి చెందడానికి, పిల్లలు చనిపోకుండా ఆరోగ్యం ఉండడం కోసం ఒక దేవతను చేసుకున్నారు. ఆ దేవతని మెల్లమెల్లగా ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఆరాధించడం మొదలుపెట్టారు. తర్వాత శత్రువులు దాడి చేసినప్పుడు జయం ఇవ్వడానికి ఒక దేవతను తయారు చేసుకున్నారు చుట్టుపక్కల ఉండే దేశాల్లో. వీళ్ళు కూడా ఆ దేవుళ్ళ దేవతను యుద్ధ వార్ ఆఫ్ గాడ్. ఇప్పుడు మనం చెప్తున్న మార్చ్ అనే పేరుకి అర్థం ఏంటిది? క్యాలెండర్ లో మార్చ్ ఉంది కదా, మార్చ్ అనే పేరుకి అర్థం ఏంటిది? స్టడీ చేశారా? అదొక దేవత పేరు. రోమన్ టైంలో ఆ క్యాలెండర్ డిజైన్ చేశారు. ఒక్కొక్క మంత్ ఒక్కొక్క దేవుడు పేరు. ఒక మంత్ పేరు సంతానానికి దేవత అయినా ఒక దేవత పేరు. ఇంకొక మంత్ వార్ ఆఫ్ గాడ్. ఇంకొక మంత్ బిగినింగ్ గాడ్ ఆఫ్ బిగినింగ్ జాన్యువలస్ పేరు ఉంది. అంటే గాడ్ ఆఫ్ బిగినింగ్. అలా ఒక్కొక్క మంత్ ఒక్కొక్క దేవుడు దేవత పేరు. ఆ విధంగా వచ్చేసి 40 రాజుల్లో చూశాడు. నెక్స్ట్ జనరేషన్ వెళ్ళిపోతూ వచ్చాడు. ఇక్కడికి వచ్చేసరికి దాదాపుగా ఎంతమంది రాజులలో రాజ్యాలు అయిపోయాయంటే ఇవంతా మిగిలినవన్నీ కూడా ఓన్లీ ప్రవక్తలు. ఆ ప్రవక్తలు అందరూ కూడా ఈ 40 రాజుల టైంలోనే ఉన్న వాళ్ళు వచ్చిన తర్వాత చెరగా వెళ్ళారు. ఇక్కడ వరకు వచ్చేసరికి 3000 సంవత్సరాల చరిత్ర అయిపోయింది. బ్యాలెన్స్ 3000 సంవత్సరాల చరిత్ర ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ నేను